హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్ విభాగానికి స్వాగతం. అయితే అందులో భాగంగా ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ ఏంటంటే 8వ తరగతి సోషల్ నుంచి 18వ పాఠం హక్కులు అభివృద్ధి. అయితే ఇందులోని ప్రశ్నలకు మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క పరీక్షలో పాల్గొనే ప్రతి ఒక్క అభ్యర్థికి ముందుగా నా యొక్క ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్ 1 1948, ఆప్షన్ 2 1945, ఆప్షన్ 3 1952, ఆప్షన్ 4 1954. అయితే ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం ఆప్షన్ 2 1945. రెండవ ప్రశ్న, అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడం తప్పనిసరి చేస్తూ మొదట ఏ రాష్ట్రంలో చట్టం చేశారు? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే ఈ యొక్క చట్టాన్ని చేసిన మొదటి రాష్ట్రం ఆప్షన్ 3 రాజస్థాన్. మూడవ ప్రశ్న, జాతీయ స్థాయిలో పార్లమెంటు ఏ సంవత్సరంలో సమాచార హక్కు చట్టం చేసింది? ఆప్షన్ 1 1993, ఆప్షన్ 2 2009, ఆప్షన్ 3 2011, ఆప్షన్ 4 2005. అయితే జాతీయ స్థాయిలో పార్లమెంటు ఏ సంవత్సరంలో సమాచార హక్కు చట్టం చేసింది అంటే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 2005. నాలుగవ ప్రశ్న, జన్ సున్వాయి అంటే? ఆప్షన్ 1 ప్రజా తీర్పు, ఆప్షన్ 2 ప్రజల సమాచారం, ఆప్షన్ 3 ప్రజా విచారణ, ఆప్షన్ 4 అధికారిక సమాచారం. అయితే ఇక్కడ జన్ సున్వాయి అంటే దాని యొక్క అర్థం ఏంటి అనేటువంటి ప్రశ్న. అయితే జన్ సున్వాయి అంటే ఆప్షన్ 3 ప్రజా విచారణ అనేటువంటి అర్థం ఉన్నది. ఐదో ప్రశ్న, ఎంకేఎస్ఎస్ను విస్తరించగా? ఆప్షన్ 1 మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్, ఆప్షన్ 2 మద్రాస్ కిసాన్ సంఘటన్ శక్తి, ఆప్షన్ 3 మజ్దూర్ కిసాన్ సంఘటన్ శక్తి, ఆప్షన్ 4 మజ్దూర్ కిసాన్ సంఘటన్ శక్తి. అయితే ఎంకేఎస్ఎస్ అంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న, స్వాతంత్ర్యం ముందు దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని ప్రభుత్వాన్ని కోరిన వారు? ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 2 మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ 3 గోఖలే, ఆప్షన్ 4 వల్లభాయ్ పటేల్. అయితే బ్రిటిష్ ప్రభుత్వంలో అంటే స్వాతంత్రం రాకముందు దేశంలో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని కోరిన వారు ఆప్షన్ 3 గోఖలే. తర్వాత ఏడవ ప్రశ్న, ఏ సంవత్సరంలో విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు గుర్తించింది? ఆప్షన్ 1 2000 సంవత్సరం, ఆప్షన్ 2 2002లో, ఆప్షన్ 3 2004లో, ఆప్షన్ 4 2008లో. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 2002. ఎనిమిదవ ప్రశ్న, ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది? ఆప్షన్ 1 42వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 2 76వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 3 21వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది లేదా గుర్తించడం జరిగింది? ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ. తొమ్మిదవ ప్రశ్న, అంతిమంగా ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 1 2003, ఆప్షన్ 2 2005, ఆప్షన్ 3 2009, ఆప్షన్ 4 2011. అయితే ఈ యొక్క ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 2009.
10వ ప్రశ్న 2009 విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు. ఆప్షన్ 1 2011 ఏప్రిల్ 1, ఆప్షన్ 2 2005 ఏప్రిల్ 14, ఆప్షన్ 3 2010 నవంబర్ 14, ఆప్షన్ 4 2010 ఏప్రిల్ 1. అయితే 2009 విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చినటువంటి రోజును ఇక్కడ అడగడం జరుగుతుంది. అయితే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 2010 ఏప్రిల్ 1. 11వ ప్రశ్న. ఈ క్రింది వాక్యాలలో సరైన దాన్ని గుర్తించుము. ఏ. పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించాలి. బి. పిల్లలందరినీ వయసుకు తగిన తరగతుల్లో చేర్పించాలి. సి. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పిల్లలకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు. అయితే ఇచ్చినటువంటి యొక్క వాక్యాలలో సరైన దాన్ని మనం గుర్తించాలి. అయితే ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 ఏ బి సి. అయితే 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైనది ఏ. ఐరాస స్వేచ్ఛ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన హక్కులు మానవులందరికీ ప్రాథమిక హక్కులుగా పరిగణించాలి. బి. 1993లో 2 రకాల హక్కులు ముఖ్యమైనవని అన్ని దేశాలు అంగీకరించాయి. ఆప్షన్ 1 ఏ సత్యం, బి అసత్యం, ఆప్షన్ 2 ఏ అసత్యం, బి సత్యం, ఆప్షన్ 3 ఏ సత్యం, బి సత్యం, ఆప్షన్ 4 ఏ అసత్యం, బి అసత్యం. అయితే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న. రాజస్థాన్లో సమాచార హక్కు కొరకు ఉద్యమించింది. ఆప్షన్ 1 ఎంకేఎస్ఎస్, ఆప్షన్ 2 సిపిఐ, ఆప్షన్ 3 ఏఏపి, ఆప్షన్ 4 ఆర్టీఐసి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న. విద్యా హక్కు చట్టం ఏ వయసు వారికి ఉద్దేశించినది. ఆప్షన్ 1 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు, ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకు, ఆప్షన్ 3 8 నుంచి 16, ఆప్షన్ 4 10 నుంచి 15. అయితే క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ వయసు వారికి ఈ విద్యా హక్కు చట్టం అనేటువంటిది ఉద్దేశించినది. ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరాలు. 15వ ప్రశ్న. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన ఏ పేరుతో సమావేశాలు నిర్వహించేవారు. ఆప్షన్ 1 జన్ సున్ వాయి, ఆప్షన్ 2 జన్ వాయి, ఆప్షన్ 3 వాయి జన్, ఆప్షన్ 4 ఏది కాదు. అయితే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన ఎంకేఎస్ఎస్ ఏ పేరుతో సమావేశాలు నిర్వహించేవారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకు అధికారిక సమాచారాన్ని అందించుటకు ఒక అధికారి ఉండాలి. అయితే ఆ అధికారిని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 సమాచార అధికారి, ఆప్షన్ 2 మండల రెవెన్యూ అధికారి, ఆప్షన్ 3 మండల విద్యా అధికారి, ఆప్షన్ 4 అప్పిలేట్ అధికారి. అయితే సమాచార హక్కు చట్టం ప్రకారం వారు ఏ డిజిగ్నేషన్లో ఉన్న వారు సమాచార అధికారిగా పిలుస్తారు. 17వ ప్రశ్న. ప్రజా ఉద్యమాలు వీటి కోసం జరిగాయి. ఆప్షన్ 1 ఉపాధి హక్కు, ఆప్షన్ 2 ఆహారపు హక్కు, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 ఏది కాదు. అయితే అందుకు సరైన సమాధానం ఉపాధి హక్కు, ఆహారపు హక్కు కాబట్టి ఆప్షన్ 3 పై 2. 18వ ప్రశ్న. దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించమని గోఖలే బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ సంవత్సరంలో కోరాడు. ఆప్షన్ 1 1909, ఆప్షన్ 2 1910, ఆప్షన్ 3 1911, ఆప్షన్ 4 1912. అయితే దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించమని గోఖలే 1911లో కోరాడు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలో ఈ క్రింది ఏ భాగంలో ఉన్నాయి. ఆప్షన్ 1 1వ భాగం, ఆప్షన్ 2 2వ భాగం, ఆప్షన్ 3 3వ భాగం, ఆప్షన్ 4 4వ భాగం. అయితే మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలో ఈ క్రింది ఏ భాగంలో ఉన్నాయి. ఆప్షన్ 3 3వ భాగం.
20వ ప్రశ్న, ప్రజలు ఎవరూ అడగకపోయినా ప్రతి ప్రభుత్వ కార్యాలయం కొంత సమాచారాన్ని క్రింది ఏ చట్టం ద్వారా వెల్లడి చేయాలి? ఆప్షన్ 1 సమాచార హక్కు, ఆప్షన్ 2 స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ 3 సమానత్వపు హక్కు, ఆప్షన్ 4 స్వాతంత్రపు హక్కు. అయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్. అయితే ప్రతి ఒక్కరూ చక్కగా రాశారని, చక్కటి మార్కులు పొందారని భావిస్తున్నాము. అయితే ఇదే విధంగానే మీరు రేపు జరగబోయేటువంటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ కూడా రాయాలని కోరుతూ, రేపటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే 8వ తరగతి సోషల్ నుంచి తదుపరి లెసన్ సాంఘిక మత సంస్కరణోద్యమాలు. కాబట్టి చక్కగా ఈ యొక్క టాపిక్ను చదివిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించమని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.